10 వీడియోస్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అని మనము అనేక సందర్భాల్లో మనం పోలింగ్ ప్రక్రియకి సంబంధించి చర్చిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇది మనకు కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ అంటే పోలింగ్ ప్రక్రియని ఎలా ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో చర్చించబోతూ ఉన్నామన్నమాట. ఇది 5th వీడియో. అయితే ఇక్కడ పోలింగ్ ఎలా ప్రారంభించాలి, ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. దాని ప్రకారం మాత్రమే మనం చేయాలి. ఇక్కడ ప్రిసైడింగ్ అధికారి ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మనం ప్రతి పని చేసుకోవడానికి ఎప్పటికప్పుడు మనకి గుర్తుండే విధంగా చేయడానికి ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్లో 122 పేజీలో ఏం చేశారంటే మనకి ఒక చెక్ మెమో ఇచ్చారు. ఆ చెక్ మెమో అది ఎనెక్సర్ 10 అది. ఆ ఎనెక్సర్ 10 కనుక మనం దగ్గర పెట్టుకొని వాడు ఇచ్చినటువంటి స్టెప్స్లో ఒక్కొక్క స్టెప్ మనము అయిపోగానే టిక్ చేసుకుంటూ ఉంటే చేయాల్సినవి చేసినవి ఇంకా మిగిలి ఉన్నవి మనకి ఒక ఐడియా ఎప్పుడు కూడా ప్రిసైడింగ్ అధికారి దీన్ని టేబుల్లో పెట్టుకొని చేసిన పనులు చేసినట్టుగా ఒక్కొక్క ఐటెం టిక్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో అది ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ చెక్ లిస్ట్ కనుక ఎప్పటికప్పుడు చూసుకుంటుంటే మనము ఏది కూడా మర్చిపోకుండా ఉంటాం. సరే, ఇప్పుడు కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ రియల్ పోల్ ఎట్లానో చూద్దాం. ఇప్పుడు మనం మాక్ పోల్ అయిపోయింది. మాక్ పోల్ అయిపోయినాక సీల్ చేసాము, మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వెంటనే సెక్టర్ ఆఫీసర్కి ఫోన్ చేసి మనము సార్ మాక్ పోల్ అయిపోయింది, అలానే మెషిన్ సీలింగ్ కూడా అయిపోయిందండి, మేము రియల్ పోల్కి సిద్ధమని ఆయనకి తెలియపరచాలి. తెలియపరిచిన తర్వాత ఇప్పుడు మనము ఏ విధంగా కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనము మాక్ పోల్ కమెన్స్మెంట్ చేయబోతున్నప్పుడు మనము 7 గంటలకు చేయాలి. 7 గంటలకి 7 AM మనము ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన టైం ప్రకారము ప్రారంభించాలి. ఒకవేళ మనకి ఏదైనా మాక్ పోల్ లేట్ అయితే కంగారు పడద్దు. మాక్ పోల్ లేట్ అయింది, 2 మెషిన్స్ కంప్లీట్ చేయడంలో లేట్ అయ్యి 7-10 నిమిషాలు 7:15 అయింది, దానికి మనము కంగారు పడిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం ఎన్ని గంటలకైతే రియల్ పోల్ ప్రారంభిస్తూ ఉన్నామో అదే టయానికి ప్రారంభించాలి. ఈ విషయాన్ని మనము ఎందుకు లేట్ అయింది అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో మనము ఖచ్చితంగా దీన్ని మెన్షన్ చేయాలి. ఇది మర్చిపోకూడదు. ఇది కంపల్సరీగా A to Z ఏదైనా సరే మనకి జరగాల్సినట్టు జరగకపోతే ప్రక్రియ దాన్ని ఖచ్చితంగా ప్రిసైడింగ్ అధికారి డైరీలో మనము నోట్ చేసుకోవాలి. ఇప్పుడు రియల్ పోల్ ప్రారంభించబోయే ముందు ఒక్కసారి రిమైండ్ చేసుకోవాలి. కంట్రోల్ యూనిట్లో CRC చేసామా, వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లో బయటికి తీసి వాటిని అందరికీ చూపించి టాలీ చేసి పోలింగ్ ఏజెంట్లకి ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిందా, తర్వాత సీల్ చేసామా, ఇది ఒక్కసారి మనము గుర్తుంచుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మాత్రమే మనము ఈ కంట్రోల్ యూనిట్ సీల్ చేసి సెక్టర్ ఆఫీసర్కి తెలియపరచాలి. ఇప్పుడు మనము కమెన్స్మెంట్ ప్రక్రియ చూద్దాము. పోలింగ్ ప్రక్రియ కమెన్స్మెంట్ చేయబోయే ముందు మనం ఏం చేయాలంటే ప్రతి ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అని మనకు ఎనెక్సర్ 6 అనేటువంటి ఫామ్లో మనకు 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ ఆ ఫామ్ తీసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట. ఆ ఫామ్ తీసుకొని సిద్ధంగా ఉండి దానిలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా చదివి మనము పోలింగ్ ఏజెంట్లకి వివరించాలి. ఇక్కడ నేను ఓపెన్ చేసాను చూడండి, ఇది ఎనెక్సర్ 6 అంటారు. దీన్ని డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ 1. ఇది కమెన్స్మెంట్ ఆఫ్ పోల్. చూడండి, ఇక్కడ డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్. ఇక్కడ మనం సాధారణ డీటెయిల్స్ రాస్తాము, సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ రాస్తాము. ఇది పార్లమెంట్ మరియు అసెంబ్లీలకు విడివిడిగా పూరించాలి. మనము డేట్ ఆఫ్ పోల్ రాస్తాము. ఇక్కడ మనము ఇందులో ఉండేటువంటి విషయాలు పోలింగ్ అధికారులకి చూపించాలి. దీని ముందు ఏం చేస్తామంటే మనము ఫస్ట్ చూడండి ఏం పాయింట్ ఉందో, బై హోల్డింగ్ మాక్ పోల్ దట్ ద ఓటింగ్ మెషిన్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ వర్కింగ్ ఆర్డర్ అండ్ నో ఓట్ ఈజ్ ఆల్రెడీ రికార్డెడ్. మనము మాక్ పోల్ అయిపోయింది, CRC చేసాము, EVM డ్రాప్ బాక్స్, మొత్తం డ్రాప్ బాక్స్లో ఉండేటువంటి మొత్తము పేపర్ స్లిప్స్ బయటికి తీసి సీల్ చేసాము, CUలో CRC చేసి మొత్తం రిజల్ట్ సీల్ చేసాము అని మనం ఇక్కడ ధృవీకరిస్తున్నాము. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనం మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అది తీసి మనము వాళ్ళకి చూపించాలి. ఏంటంటే ఇందులో పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా EDC ఉంటే EDC అని ఉంటాయి. ఈ 2 ప్రింట్స్ ఉంటాయి.
ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ దగ్గరలో ఈ 2 ప్రింట్స్ తప్ప మేము పోలింగ్ కేంద్రంలో ఎలాంటి రాతలు దాని మీద రాయలేదని చెప్పేసి మనము ఇక్కడ వాళ్ళకి చూపించాలి. మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ వాళ్ళకి ఎగ్జిబిట్ చేయాలి. అదేవిధంగా ఏం చేయాలంటే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ టు బి యూజ్ డ్యూరింగ్ ద పోల్, ఇక్కడ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ కూడా తీసి వాళ్ళకి మనము చూపించాలి. చూపించి అప్పుడు మాత్రమే మనము వాళ్ళకి దీన్ని చూపించిన తర్వాత అంటే దీనిలో మేము ఓటర్ యొక్క వివరాలు ఇంకా రాయలేదు అని చెప్పేసి చూపించాలి మనం. అయితే ఇక్కడ ఇది చూపించేటప్పుడు మనం ఒక పని చేయాలి. అదేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మీరు 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ 17Aని మీరు చూస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి మనము చూపించాలి. చూపించి 2 కూడా ఇక్కడ మనం ఏం చేయాలంటే పార్లమెంటుకి అసెంబ్లీకి సంబంధించి ఒక బుక్కే మనం రాసేది. రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ 17A ఒకటే ఇచ్చేది మనకి బుక్లెట్. దీనిలో రాస్తాం మనము దాని యొక్క ప్రాథమిక వివరాలు పైన రాస్తాం. రాసిన తర్వాత ఇగో చూడండి, ఇందులో 5 కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇది ఖాళీది చూపించాలి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ అప్పుడు రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో చూడండి మొదటి ఓటర్ యొక్క డీటెయిల్స్ మనము రాయబోయే ముందు ఇంకా కమెంట్స్ కాలేదు, వాళ్ళకి చూపుతున్నాము. ఇప్పుడు ఈ సెంటెన్స్ జాగ్రత్తగా రాయాలి. చూడండి, ఇక్కడ 1వ ఓటర్ యొక్క వివరాలు నేను రాసి చూపాను జస్ట్ ఎగ్జాంపుల్కి. అయితే ఇంకా కమెన్స్మెంట్లో మనం ఏమి రాయము. ఇప్పుడు దానికి ముందు పైన ఉన్నటువంటి ఖాళీలో ఇది రాయాలి. ఏంటంటే టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ బోత్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0. ఇది ఖచ్చితంగా మనము ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ 17Aలో కమెన్స్మెంట్ ఆఫ్ ది పోల్ ముందు ఇది రాయాలి. ఇది రాసి వాళ్ళకు చూపించాలి. ఎందుకంటే కంట్రోల్ యూనిట్స్లో ఎలాంటి ఓట్స్ లేవు, చెక్ చేసాము, అవి 0 అని చెప్పేసి ఇదిగో దీని మీద కూడా మనము రాసాము అని వాళ్ళకి చూపాలి. రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో మనము ఖాళీ ఇది చూపాలి. చూపాక బిగినింగ్లో ఇదిగో ఈ వాక్యం కూడా మనము వాళ్ళకి రాసి చూపాలి. అదేవిధంగా ఇక్కడ ఇందులో సెకండ్ పాయింట్ చూస్తే మనం ఐ హ్యావ్ అఫిక్స్డ్ ఓన్ సిగ్నేచర్ పేపర్ సీల్ ఫర్ సెక్యూరింగ్ రిజల్ట్ సెక్షన్ సీల్ చేసేటప్పుడు మాక్ పోల్ అయిపోయిన తర్వాత సీల్ చేశాను. సీల్ చేసేటప్పుడు ప్రిసైడింగ్ అధికారిగా నేను సంతకాలు చేశాను. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాలు కూడా తీసుకున్నానని మనము ఈ డిక్లరేషన్లో చెప్తున్నాం. అదేవిధంగా సీరియల్ నెంబర్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్ స్పెషల్ ట్యాగ్ అదేవిధంగా దాని మీద సంతకాలు చేశామని పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేసాం. అదేవిధంగా వాళ్ళకి ఈ సీరియల్ నెంబర్స్ మొత్తం కూడా రాసుకోమని చెప్పానని చెప్పేసి ఈ సంతకంలో ఈ డిక్లరేషన్లో ధృవీకరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచరు మాడిఫైడ్ గ్రీన్ పేపర్ సీల్ పైన కానీ పింక్ పేపర్ సీల్ పైన కానీ మన ప్రిసైడింగ్ అధికారి సంతకంతో పాటుగా మనము ఈ పోలింగ్ ఏజెంట్ల యొక్క సంతకాలు కూడా తీసుకున్నామని చెప్పేసి ధృవీకరిస్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ప్రీ ప్రింటెడ్ సీరియల్ నెంబర్స్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్స్, అదేవిధంగా ఈ గ్రీన్ పేపర్ సీల్ పైన సీరియల్ నెంబర్సు, స్పెషల్ ట్యాగ్ పైన సీరియల్ నెంబర్సు, ఓకే. అదేవిధంగా పింక్ పేపర్ పైన సీరియల్ నెంబర్స్ అన్నీ కూడా ఈ చదివి వినిపించి వాళ్ళని రాసుకోమని కూడా మనము చెప్పామని దీన్ని ఈ డిక్లరేషన్ మొత్తాన్ని కూడా మనము పెద్దగా వాళ్ళకి ఐ హియర్ బై డిక్లేర్ దీన్ని మనము వాళ్ళకి అన్నీ కూడా 17A ఖాళీ చూపించాలి. అదేవిధంగా మనము ఈ ప్రాపర్ సీలింగ్ చేసామని చెప్పాలి, మార్కెట్ కాపీ చూపించాలి. ఇది మొత్తం కూడా చదివి వాళ్ళకి వినిపించి ఇక్కడ రైట్ సైడ్లో చివరిలో సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేయాలి. ఈ ఇటు లెఫ్ట్ సైడ్లో సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఉంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సంతకం తీసుకొని అతను ఏ క్యాండిడేట్ తరపున వచ్చాడో ఆ క్యాండిడేట్ పేరు రాయాలి. అదేవిధంగా ఇది 1+1 రాయమని చెప్తున్నాము పార్లమెంటు మరియు అసెంబ్లీలకు విడివిడిగా. కాబట్టి పార్లమెంట్కి అయితే ఒక ఫాము ఆ సంబంధిత ఏజెంట్ల యొక్క సంతకాలు పక్కన ఏ క్యాండిడేట్ తరపున వచ్చాడు అతని సంతకము ఏ క్యాండిడేట్ తరపున వచ్చాడు, ఈ విధంగా మనము దీన్ని పూరించాలి. పూరించిన తర్వాత ఇక్కడ ఎవరైనా సరే ఈ డిక్లరేషన్లో ఒకవేళ సంతకం పెట్టను అంటే నేను సంతకం పెట్టను అని ఎవరైనా సరే అభిప్రాయం వ్యక్తపరిస్తే అప్పుడు వాళ్ళ ఇక్కడ పేరు రాస్తాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళ పేరు రాసి ఏ క్యాండిడేట్ తరపున వచ్చాడు, సంతకం పెట్టనన్నారు, పెట్టనటువంటి పోలింగ్ ఏజెంట్ల యొక్క పేరు ఏ క్యాండిడేట్ తరపున వచ్చాడో అది కూడా మనము ఇక్కడ ఫిల్ చేయాలి. ఇలాంటి సందర్భం ఎట్టి పరిస్థితుల్లో రాదు. దీని గురించి మనం కంగారు పడిన అవసరం లేదు. ఇక్కడ మనం సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇక్కడ డేట్ రాస్తాము 13/5. అయితే ఒకవేళ ఇక్కడ ఎవరు లేరనుకోండి సంతకం పెట్టిన వాళ్ళు ఊరికన్నీ కూడా డాష్లు పెట్టేసేయండి. డాష్లు పెట్టేసి
ప్రిసైడింగ్ అధికారి సంతకం పెడితే సరిపోతుంది. ఈ విధంగా మనము ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి డిక్లరేషన్ మనము కంప్లీట్ చేస్తాము. సో ఇప్పుడు ఈ విధంగా మనము ఈ రియల్ పోల్ని మనము ప్రారంభించాలి. అయితే రియల్ పోలు ప్రారంభించినటువంటి ఈ సమయము డేటు అక్కడ డిక్లరేషన్లో వెంటనే కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి ఆ డేట్ అండ్ టైము డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ 1లో ఆ దిగువన ఎడమవైపు ఖాళీలో అది కూడా మనం రాసుకుంటే మంచిది. అయితే ఇక్కడ పోలింగ్ ప్రారంభిస్తున్నట్టుగా మనము ఎప్పుడైతే డిక్లేర్ చేశామో వెంటనే మనము ఈ విషయాన్ని సెక్టార్ ఆఫీసర్కి వెంటనే ఫోన్ చేసి తెలియపరచాలి. సార్, రియల్ పోల్ కూడా బిగిన్ అయింది మా పోలింగ్ కేంద్రంలో అని మనము చెప్తే ఆ సెక్టార్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఆ విషయాన్ని తెలియపరుస్తారు. ఇప్పుడు మనము ప్రశాంతంగా ప్రతి స్టెప్లో కూడా మాక్ పోల్ ప్రారంభించాము, మాక్ పోల్ కంప్లీట్ చేశాము, అదేవిధంగా సీల్ చేశాము, రియల్ పోల్ ప్రారంభించాము. ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సెక్టార్ ఆఫీసర్కి మనము తెలియపరిస్తే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.